హలో హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఈరోజైతే కొంచెం బిజీగానే ఉన్నాను. ఎవరైనా సరే సండే అయితే నిజంగా చాలా బిజీగా ఉంటారు కదా. వర్కింగ్ ఉమెన్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇంకా సండే వచ్చింది కదా అనేసి సో మెనీ వర్క్స్ మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, కావాల్సిన వెరైటీస్ అన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. మరి నేను ఈరోజు ఏం చేస్తున్నాను? ఓ గుర్తుపట్టేశారా? ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామనేసి కాజు అండ్ నెక్స్ట్ బాదం ఇలా కట్ చేసేసి మంచిగా నెయ్యిలో వేయించేసేసుకున్నాను. ఇంకా నాకు దీంట్లోకి ఏం తక్కువ అనిపించింది అంటే గుమ్మడి గింజలు తక్కువ అనిపించాయి. సో అవి నెక్స్ట్ వచ్చేసి మన ఖర్జూర ఒకటి, నెక్స్ట్ అంజీర్, ఇవి రెండు, నెక్స్ట్ ఎలాచి వేసేసి మంచిగా నెయ్యిలో వేయించేసుకున్నాను. ఇలా వేయించేసుకున్న వాటిని నేను ఇవన్నీ కలిపేసి వీటిలో వేసేసి లడ్డూలాగా చేసేద్దామనేసి ఈరోజు నేను ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. మీరేం చేస్తున్నారు మరి? ఇంకా ఏం చేస్తున్నా అంటున్నారా? నిజంగా అండి, హెల్త్ మీద కేర్ తీసుకోవడం చాలా తక్కువే అనుకోవచ్చు. బట్ ఒక ఏజ్ వస్తున్న కొద్దీ మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఏది పోయినా కూడా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం సంపాదించలేమనేది కొటేషన్ ఉంది కదా. నెక్స్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఇవైతే అవిసె గింజలు, సో నెక్స్ట్ నువ్వులు, ఇవి రెండు కలిపి కొంచెం కారం చేయాలి. నెక్స్ట్ నువ్వులు అవిసెల పట్టి చేద్దామనేసి ఇలా వేయించి పెట్టానండి. మీరు చేస్తారా ఇవన్నీ కూడా? మీ హెల్త్ కండిషన్ ఏంటి నాకు కామెంట్ చేయండి. ఇవి చేయడం ఎలా కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉంది, బట్ నాకు కొంచెం పనిలో మాట్లాడటానికి అవ్వదు కాబట్టి ఇంకా ఈ రెసిపీస్ చేసిద్దామనేసి ఫాస్ట్గా స్టవ్ వైపు వెళ్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు మరి? సండేని ఇలా బిజీ షెడ్యూల్ లాగానా, లేకపోతే మంచిగా చిల్ అవుతూ అవుట్ సైడ్ వెళ్తారా? నేనైతే అవుట్ సైడ్ ఫుడ్కి ప్రిఫర్ చేయడం చాలా తగ్గించాను. చాలా అంటే ఎంత అనుకుంటున్నారా? 100%లో మోస్ట్లీ 98%, అంటే జస్ట్ 2% మాత్రమే ఎప్పుడో 2 మంత్స్కి ఒకసారి బయటికి వెళ్ళి రావడం జరుగుతుంది. అప్పుడు కూడా చాలా తక్కువ ఫుడ్, అంటే మంచి ఫుడ్ మాత్రమే, అంటే ఏదంటే మన పన్నీర్ అలాంటివి మాత్రమే ఆర్డర్ ఇవ్వడం, కొంచెం హైజీనిక్ ప్లేస్లలో తినడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాను. మరి మీరేం చేస్తారు? ఎక్కడంటే అక్కడ తినేస్తే చాలా హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదండి, అది అన్నట్టు సంగతి, ఓకేనా? ఓకే దెన్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ఇంట్లో చేసుకుంటారా, లేకపోతే బయట సో మెనీ దొరుకుతున్నాయి అవి తింటారా? చెప్పండి. బై బై.